వెల్కమ్ టు పీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో డిఫరెంట్ కాన్సెప్ట్ని చూస్తున్నాం. ఈరోజు మనం వల్నరబిలిటీ అక్నాలెడ్జ్మెంట్, క్యూరియాసిటీ డ్రైవ్, అటెంటివ్ లిసనింగ్ ఈ మూడు కాన్సెప్ట్ల గురించి చూడబోతున్నాం. వల్నరబిలిటీ అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి అంటే సహజంగా ఏ మనిషికైనా బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. మనం స్వాట్ అనాలిసిస్లో చెప్తున్నాం. ఇక్కడ వల్నరబిలిటీ అక్నాలెడ్జ్మెంట్ అంటే మనకు ఉండేటటువంటి బలహీనతను మనం అంగీకరించడం. ఫలానా సబ్జెక్ట్ నాకు రాదు, ఫలానా కాన్సెప్ట్ నాకు రాదు అని ఒప్పుకోవడంలోనే మీ విజయం దాగి ఉంది. ఒకవేళ నాకు ఇది రాదు అని నేను చెబితే నా టీచర్ ఏమనుకుంటాడో, నా క్లాస్మేట్స్ ఏమనుకుంటారో, నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో అనుకుంటే అది ఎప్పటికీ రాకుండానే పోతుంది. నాకు ఇది రాదు అని అంగీకరించి మీరు షేర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీ టీచర్ దానికి ఏ విధంగా మీకు అర్థం చేయించాలో మరిన్ని వివరణలు జోడించి మీకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తారు. మీ ఫ్రెండ్ ఎవరైనా ఆ కాన్సెప్ట్ గురించి చక్కగా తెలిసిన వాడైతే వాటిని మీకు అర్థం చేయించేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ఒప్పుకోవడంలోనే, మన బలహీనతను మనం ఒప్పుకోవడంలోనే మనకు విజయం దాగి ఉంది. ఎప్పుడైతే మన బలహీనతను మనం అంగీకరించి ఒప్పుకుంటామో అప్పుడే అది విజయం వైపు తీసుకెళ్తుంది. తర్వాత క్యూరియాసిటీ డ్రైవ్, ఆసక్తి అంటే ఇన్ఫర్మేషన్ పట్ల ఒక దాహం అన్నమాట. ప్రత్యేకమైనటువంటి క్యూరియాసిటీ, ఇష్టం, శ్రద్ధ. మనము ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు, చరిత్రలో ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు దాని పట్ల చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఆనాటి సమస్యలు, ఆనాటి పరిస్థితులు, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ విశేషాలు, వాటన్నింటినీ కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్గా ఒక చిన్న పిల్లవాడికి ఒక కథ చెబుతుంటే ఎంత ఆసక్తికరంగా క్యూరియాసిటీగా వింటాడో ఆ విధంగా మనం ప్రతి సబ్జెక్ట్ని, ప్రతి విషయాన్ని కనుక అర్థం చేసుకునేటటువంటి, వినేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే సబ్జెక్టు మన మనసు లోపల నిండుగా ఉంటుంది. మనకు ఎక్కువ కాలం లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళిపోతుంది అనమాట. సహజంగా సాధారణంగా రొటీన్గా వింటే కనుక అది లాంగ్ టర్మ్ మెమరీలోకి నిలిచిపోయేటటువంటి అవకాశం తక్కువగా ఉంటాయి. సో సబ్జెక్టుల పట్ల, విషయాల పట్ల, ప్రిపరేషన్ పట్ల క్యూరియాసిటీని కనుక మీరు జోడించినట్లయితే విషయాలు ఎక్కువగా నిలిచిపోతాయి. అటెంటివ్ లిసనింగ్, వేదాలకి శృతులు అని పేరు. శృతులు అంటే శ్రవణం ద్వారా ఒక తరం నుంచి ఇంకొక తరానికి వచ్చాయి కాబట్టి వాటిని శృతులు అంటారు. వేదాలు రాసినప్పుడు అది ఏ పుస్తకాలు లేవు, దేని మీద రాయలేదు. ఒకరు విని దాన్ని ఇంకొక తరానికి వాళ్ళు మళ్ళీ అందించారు. వినడం ద్వారా అంత మహాజ్ఞాన సంపద నేటి కాలం వరకు వచ్చిందన్నమాట. మనం అటెంటివ్ లిసనింగ్, సామాన్యంగా వినడానికి, రొటీన్గా వినడానికి, అటెంటివ్గా వినడానికి, అంటే సంపూర్ణమైనటువంటి శ్రద్ధతో మనం వినడంలోనే విజయం దాగి ఉంది. వినడం, నిశ్శబ్దంగా వినడం అనేటటువంటి ఒక కళ అనమాట, ఒక ఆర్ట్ అనమాట. అటెంటివ్గా వినడం అనేటువంటి ఎలాంటి ఆలోచన లేకుండా చాలామంది 10 రకాల ఆలోచనలు చేస్తూ క్లాస్లో వింటూ ఉంటారు. మనం యూట్యూబ్లో చూసిన, పాఠం విన్న, క్లాస్ రూమ్లో అటెంటివ్గా వినేటటువంటి ప్రయత్నం కనుక చేస్తే మనకు ఉండేటటువంటి సమయంలో, తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. సో ప్యాసివ్ లిసనింగ్ అంటే ఏదో చెప్తున్నారు కదా, వింటున్నారు, వినిపిస్తూ ఉంటాయి, మాటలు వినిపిస్తూ ఉంటాయి, శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, మనసు లోపలికి వెళ్ళకూడదు. అదే అటెంటివ్ లిసనింగ్ అయితే వినిపించేటటువంటి మాటలు మనసు లోపలికి చేరుతాయి, హృదయం లోపలికి చేరుతాయి, మెదడులో నిక్షిప్తమైపోతాయి అన్నమాట. సో అటెంటివ్ లిసనింగ్ని మనం మన జీవితంలో భాగంగా చేసుకోవాలి. ఈ 3 విషయాలను మీరు ఆచరణలో పెట్టండి, విజయంగా సాధించండి. విశ్వాసం.